44 ఏళ్ల తెలుగుదేశం 42 దాదాపుగా 30 సంవత్సరాలేమో అధికారంలో ఉంది. 82 టు 80 ఇదే 83 టు 85, 85 టు 90, 89, 94 టు 99, 99 టు 2004, 2014 టు 2019, 2019 ఇదే 2024 టు 26 తెలుగు భాష కోసం విపరీతంగా శ్రమిస్తుంటది. అదే టైంలో క్రమంగా కార్పొరేట్ శక్తులను పెంచింది. ఫలితం ఇంగ్లీష్ మీడియం చదువుల మధ్యన తెలుగు శాంతం మర్చిపోయింది. ఇప్పుడు తెలుగులో తప్పుతున్నారట. తాజాగా సబ్జెక్టులో సైన్స్ అత్యధిక విద్యార్థులకు సవాలుగా మారితే ఎక్కువ మంది ఈ సబ్జెక్టులో ఫెయిల్ కావడం లేక తక్కువ మార్కులు స్కోర్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడాది 10వ తరగతి పరీక్షలో 6,17,827 మంది రాస్తే 5,26,677 మంది పాస్ అయ్యారు. 91,150 మంది ఫెయిల్ అయ్యారు. వీళ్లలో తెలుగులోనే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారట. దక్షిణాది రాష్ట్రాలు హిందీ పట్ల సాధారణంగా శ్రద్ధ తక్కువ, ఇంగ్లీష్ అంటే మన విద్యార్థులు క్లిష్టంగా భావిస్తారు. అయితే ఈ రెండిట్లోనూ తక్కువ మంది ఫెయిల్ అయ్యారు. సైన్స్లో 54,272 మంది 59.5%, సోషల్లో 38,066 మంది 41.8%, మ్యాథ్స్లో 39,722 మంది 43.6% మంది ఫెయిల్ అయ్యారు. ఇంగ్లీష్లో కేవలం 8,771 మంది 9.6%, హిందీలో కేవలం 1,436 1.6% మంది ఫెయిల్ అయ్యారు. తెలుగులో అత్యధికంగా 37,679 మంది 41.3% మంది ఫెయిల్ అయ్యారు. వీళ్లలో బాలికల కంటే బాలురే ఎక్కువగా ఉన్నారు. 82.68% మంది బాలురు పాస్ అయితే బాలికలు 87.9% పాస్ అయినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వింత పరిస్థితి.